కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి నిరోధకులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో సభను ఉద్దేశించి మాట్లాడారు. రానున్న రోజుల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో నర్సాపూర్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయాలని, తద్వారా నర్సాపూర్ అభివృద్ధి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. కేంద్రంలోని బీజేపీ సహకారంతోనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పదంలో కొనసాగుతున్నాయని, ఇక్కడ కూడా అధికారంలోకి బీజేపీ వస్తే అభివృద్ధి మరింత పెరుగుపడుతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘునందనరావుతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు. వీళ్ళంతా 2 సార్లు 3 సార్లు కంటిన్యూస్ గా తెలుసుకుంటూ వస్తున్నారంటే మంచి పనులు చేస్తే ప్రజలు ఆదరిస్తారు. పైసలు ఇచ్చే ఓట్లు రావు, పైసలు ఇచ్చే ముఖ్యమంత్రులు గారు, పైసలు ఇచ్చే ప్రధానమంత్రులు గారు, పైసలు ఇస్తే తీసుకుంటారు ప్రజలు. ఓటు ఎవరికి వెళ్ళినా వాళ్ళకే వేస్తారు. నా మీద ఓడిపోయిన ఆయన మళ్ళీ వచ్చిందంట, నర్సాపూర్లో అడ్డ పెట్టిండంట, ఒక్కొక్క కౌన్సిలర్ కు 10 లక్షలు ఇచ్చిందంట టీఆర్ఎస్ వాళ్ళకి. నన్ను ఎలక్షన్లలో కొట్టడం చేతగాలి, ఎంపీ ఎలక్షన్లలో మళ్ళీ సిగ్గులేక చదువుకున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తాడు. పైసలు మంత్రులతోనే ఇంగిత జ్ఞానం లేదా ఆయనకి. మళ్ళీ నర్సాపూర్లో కూర్చొని 10 లక్షలు ఇస్తా, ఒక్కొక్కరికి 4 లక్షల మంది ఇస్తా అని చెప్తున్నట్ట. ఇదే నేర్పించిందా మీ బాబు కేసు? బరాబర్ వాళ్ళందరికీ కూడా కానూను ప్రకారం బుద్ధి చెప్తాం. అవసరమైనప్పుడు పై అధికారులకు ఫిర్యాదు చేసి వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకున్నట్టు చేస్తాం. చాతనైతే మంచి పనులు చేయండి. అయ్యా కాంగ్రెస్ నాయకులారా, మీ సంసారమే శుద్ధి లేని సంసారం. ఏదో చేస్తామని ఏదో చేస్తామని మాయ మాట చెప్పొచ్చారు. ఏం చెప్పిండు మీ రేవంత్ రెడ్డి గారు నర్సాపూర్ వచ్చినప్పుడు? ఇలా 2 BHK కట్టిండు టీఆర్ఎస్ వాడు, ఇంకా వంచుతున్నాడు. నేనంతా 3 నెలలు వంచుతా అన్నాడు. 3 నెలలు కాలేదా ఇంకా రేవంత్ రెడ్డి? ఎక్కడైతే కాంగ్రెస్ కలిసి 2 నెలలు దాటి 3 నెలలు అయింది. ఇంకా రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్లు వచ్చినావా? వచ్చినా డబుల్ బెడ్రూమ్లు? నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? ఇప్పుడు కొత్త వచ్చి కాంగ్రెస్ కౌన్సిలర్లే పోటీ చేస్తున్నారు, బెదిరిస్తున్నారట. మా ఓటు వేయకపోతే ఇందిరా మీకు రావని మీరు అడుగుండ్రి. పైసలు ఇక్కడికి వచ్చేసింది, చెల్లెని ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. నుంచి పోటీ చేసినటువంటి సోదరి లతా రమేష్ గారు, 3వ వార్డు నుంచి పోటీ చేసినటువంటి కౌన్సిలర్ అభ్యర్థి గుండం భవానీ శ్రీనివాస్. ఆ చెల్లె బాగా యాక్టివ్ ఉంది, కొంచెం ఆశీర్వదించురి. గుండం భవానీ శ్రీనివాస్ గారు సురేష్ సీనియర్ నాయకుడు, వారి అనుభవాన్ని ఉపయోగించి వారి శ్రీమతి మంజుల గారిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. గట్టిగా సపోర్ట్ కొట్టున్నా. మీ వయసు పిల్లలు 9 కౌన్సిలర్ గా పనిచేసి జనరల్ గా టికెట్ ఇవ్వకపోతే అందరూ అలిగించుకుంటారు. పార్లమెంట్ సభ్యులు, మరి తెలంగాణ టైగర్ అనే పిలిచినటువంటి మన మిత్రుడు సోదరుడు రఘునందనరావు గారికి, జిల్లా నాయకులకు, ఈ యొక్క నివసిస్తున్నటువంటి ఒక సోదరి మనులకు, మీడియా మిత్రులకు తరచుగా వచ్చేవాడిని. మా అన్నగారు ఇక్కడ పనిచేసేవారు, ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సుందరమైనటువంటి ప్రాంతంలో పరిసరంలో ఉన్నటువంటి నర్సాపూర్. నాకు ఎప్పుడు కూడా నర్సాపూర్ నా గుండెల్లో, నేను ఎప్పుడు కూడా మంచి మున్సిపాలిటీ నిర్మాణం చేయాలనే బాధ్యత ప్రభుత్వానికి. ఇది రాష్ట్ర ప్రభుత్వము. మన రాష్ట్రంలో అనేకమైన మున్సిపాలిటీలని ఈ రోజు నరకానికి దగ్గరగా తీసుకుపోతాననే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎటు చూసినా గల్లీలన్నీ కూడా
పారిశుద్ధ శుభ్రవంతం చేసేటువంటి యొక్క కార్మికులు లేరు. అనేక రకాలమైనటువంటి సమస్యలు, కరెంటు సమస్యలతో సహా ఎన్నో సమస్యలు ఈరోజు పట్టణ ప్రాంతంలో ఈరోజు మెదక్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పవనాలు వీస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ భయపడి చెప్తా ఉన్నది, బీజేపీ వాళ్ళు నమ్మద్దని, బీజేపీ వాళ్ళు మతాన్ని రెచ్చగొడతా అని చెప్పి అంటున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మతాన్ని రెచ్చగొడుతున్నది ఎవరు? మీరు కాదా? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ముస్లిమే కాంగ్రెస్, కాంగ్రెసే ముస్లిం అన్న మాట ఎవరు? అది రేవంత్ రెడ్డి గారు కాదా? జూబ్లీ హిల్స్ లో దేవాలయాన్ని కూడగొట్టి ప్రభుత్వ భూమి మీద గట్టు కూడగట్టేటువంటి ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం కాదా? అది మతం మీది కాదా? జూబ్లీ హిల్స్ లో